'పుష్ప ది రూల్' సినిమా ఐకాన్ స్టార్ మన అల్లు అర్జున్ గారు తీసిన ఫిలిం మీకు తెలిసే ఉంటది. ప్రాక్టికల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. సో, ఫిలిం అనేది ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే బాగుంది బాగానే ఉంది. మీరు ఫిలింని వెళ్లి చూడొచ్చు. ఫ్యామిలీతో గానియచ్చు, అదే లేకపోతే ఫ్రెండ్స్‌తోని గానియచ్చు వెళ్లి చూడొచ్చు. మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వస్తే 'పుష్ప ది రైజ్' నుంచి మనకు ఏం చూపెట్టారో సో, అక్కడి నుంచి మనకు ఈ ఫిలిం కూడా స్టార్ట్ అవుతది. అసలుకి ఆ పుష్పరాజ్ అనేది ఆ సిండికేట్‌ని ఎలా ఎళ్ళాడు అంత హైలకు, అండ్ ఇక్కడ మన ఫహద్ ఫాజిల్‌తోని అండ్ మన పుష్పకు వచ్చే ఈగో ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంది, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన సునీల్ గారు వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ అనేది మనకు 'పుష్ప ది రైజ్'లో కూడా ఆ ఎమోషన్ చూసాము. సో, ఈ ఫిలింలో కూడా మీరు అది చూస్తారు. సో, అది మీరు ఎంటర్గా చూస్తారు అన్నట్టు ఫిలిం అని చెప్తాను. ఇంకా ఎక్కువ కూడా చెప్పొద్దు అదన్నట్టు. అండ్ మూవీలో నచ్చిన పోర్షన్స్ ఏమున్నాయి బ్రో అంటే, ఫస్ట్ హాఫ్ అనేది మంచి మంచి హైప్స్తోని అలా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. కమింగ్ టు ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది భయ, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఏదైనా తగ్గుతుందచ్చు అని అనుకున్నా, తగ్గింది కొంచెం. నాకు అలా కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ పొజిషన్ కొంచెం అలా అనిపించినాయి డ్రాగ్ వేరియేషన్లో. కానీ క్లైమాక్స్ పోర్షన్ ఆ జాతర సీన్ కానియచ్చు, అండ్ అక్కడ వచ్చే కొంచెం ఎమోషనల్ సీన్ కానియచ్చు, మన రష్మిక గారు వాళ్ళందరూ కొంచెం క్యారెక్టర్స్. సో, అది మాత్రం కనెక్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో, నాకు పర్టికులర్గా కనెక్ట్ అయింది. మీకు ఎలా కనెక్ట్ అవుతుందో కనెక్ట్ కాదని నేను చెప్పలేను. ఇది నా పర్సనల్ రివ్యూ, ఇది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మూవీలో నచ్చిన పోర్షన్స్ ఏమున్నాయంటే, మెయిన్గా ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు భయ, నిజం చెప్తున్నా అద్దరు కొట్టేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన అల్లు అర్జున్ క్యారెక్టర్ మామూలుగా లేదు. అదే మన 'పుష్ప ది రైజ్'లో ఎలా చూసాము, దీంట్లో కూడా స్వాగ్, ట్రాన్స్ఫర్మేషన్, యాటిట్యూడ్ వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా హైప్లో నేను చెప్పలేను. సో, నాకు అనిపించిన హైప్లో చెప్తున్నాను ఇది అన్నట్టు. అండ్ ఇంకా రష్మిక గారి క్యారెక్టర్ కానీ ఇంకా కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్ ఓకే. మన రష్మిక గారి క్యారెక్టర్ అంటే మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటారు అనేది సీన్స్ అయితే మీరు ఫిల్మ్లో చూస్తారు. సో, అది మీకు తెలిసే ఉంటుంది, ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే చాట్ బస్టర్ అయిపోయినాయి, మీకు తెలిసే ఉంటుంది. సో, దాని గురించి పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో చూస్తే ఏ ఫీలింగ్లో ఉంటారు, ఏ ఫీలింగ్లో ట్రాన్స్ఫర్మేషన్లో మీ మైండ్ వెళ్తుంది అనేది ఉంటారు అన్నట్టు. కానీ మూవీ చూసేటప్పుడు మాత్రం మీరు కనుక మూవీ కనెక్ట్ అయితే ఏమంటారో మూవీ వరల్డ్లో అయితే ఉండిపోతారని చెప్పచ్చు. అంటే మీరు 'పుష్ప' ఫిలిం చూసేటప్పుడు అది మాత్రం పక్క చెప్తాను. అండ్ మూవీలో అడల్ట్ కంటెంట్ అంటే ఐటమ్ సాంగ్ కూడా అంత లేదు, మీకు తెలిసే ఉంటుంది. అంటే కంపేర్ టు ఆ 'పుష్ప ది రైజ్' ఫిలింలో ఎలా ఉందో మన సమంత గారితో, దీంట్లో అంతా లేదు. కానీ ఓకే, పర్లేదు. ఫిలింలో అంతా ఏమి ఉండదు అడల్ట్ కంటెంట్, అంత దారుణంగా అయితే ఏమి ఉండదు. అంటే నేను చెప్తున్నాను మీరు చెప్పుకోవడానికి. సో, ఫిలింని వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అని చెప్పచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో ఇలాంటి ఎక్స్పెక్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిలింలో. అండ్ బాగుంటుంది, మంచి మంచి హైప్ సీన్స్తో కానియచ్చు, ఆ ఫైట్ సీన్స్ కానియచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది బాగా 'పుష్ప' ఫిలిం గురించి చెప్పుకుంటే. అండ్ ఇంకా 'పుష్ప' ఫిలిం గురించి ఏమన్నా డ్రాగ్ వేరియేషన్లో ఏమైనా అనిపించింది బ్రో అంటే, చెప్తున్నా కదా సెకండ్ హాఫ్లోనే కొంచెం అలా అనిపించింది. అంతకుమించి ఏమీ లేదు. మస్ట్ వాచబుల్ ఫిలిం ఇన్ థియేటర్స్ అని చెప్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇలా అయితే ఉంటుంది, ఇంకెక్కువ కూడా సాగదిగా. అండ్ ఇలా అయితే అనిపించింది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక నా ఒపీనియన్ ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అవి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దాట్స్ ఇప్పుడు వీడియో. అండ్ 'పుష్ప' మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియో కలుసుకుందాం. అంత బాయ్, టాటా గైస్.